ఫోర్టిల్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. రెండో వారం బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ ఎవరిని నామినేట్ చేశారు, ఎలా జరిగాయి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాము. ఈరోజు నామినేషన్ ప్రాసెస్ వచ్చేటప్పటికి పెయింట్ వేయడం అనమాట. రెడ్ పెయింట్ ఉంటుంది కదా, రెడ్ పెయింట్ వేయటం. అది ఆల్రెడీ మీరు ప్రోమ్లో కూడా చూసే ఉంటారు. మనం అనుకున్నట్టుగానే నామినేషన్ ప్రాసెస్ కొంచెం ఫైర్గానే ఉంది. లిస్ట్ వచ్చేటప్పటికి నేను నెమ్మదిగా చెప్పడం జరుగుతుంది. నామినేషన్ ప్రాసెస్ లిస్ట్ మామూలుగా అయితే ఇప్పటి వరకు అయితే భరణి, ఫ్లోరా, హరీష్ ఫుల్ ఓట్స్ వచ్చినాయి. వాళ్ళనైతే పూర్తిగా ఇదయ్యారు. మనీష్ కూడా నామినేషన్స్లో ఉండటం జరిగింది. మొత్తం 6 అబ్బాయిలు అయితే నామినేషన్స్లో ఉన్నారు. హయ్యెస్ట్ ఓట్స్ వచ్చేటప్పటికి ఫ్లోరా, భరణి, మనీష్, హరీష్ ఈ నలుగురికి హయ్యెస్ట్ ఓట్స్ వచ్చాయి. ఇక ఎవరిని నామినేట్ చేశారు అంటే రాము, హరీష్ అండ్ సోల్జర్ కళ్యాణ్ని నామినేట్ చేయడం జరిగింది. హరీష్ అండ్ సోల్జర్ కళ్యాణ్ని. అలాగే ఇమ్మాన్యువేల్ కూడా మనీష్ అండ్ హరీష్ వీళ్ళిద్దరిని నామినేట్ చేయడం జరిగింది. భరణి వచ్చి డీమాన్ పవన్ని, ప్రియాని డీమాన్ పవర్ని వీళ్ళిద్దరిని నామినేట్ చేయడం జరిగింది. సుమన్ శెట్టి గారు వచ్చి ప్రియాని, మనీష్ని వీళ్ళిద్దరిని నామినేట్ చేయడం జరిగింది. సంజన వచ్చి హరీష్ని, ఫ్లోరా, షైనీని. అంటే మీకు తెలిసిందే కదా, సంజన ఫ్లోరా, షైనీ మీద పూర్తిగా పగబెట్టింది. ఇది గేమ్లో ఒక భాగమేమో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే సంజన, ఫ్లోరా, షైనీ ఒకేసారి సినిమాల్లో నటించిన వాళ్ళు. వీళ్ళు కావాలనే ప్లాన్ ప్రకారమే చేస్తున్నారా అని కూడా మనం అనుకోవచ్చు. దానికి ముందు బయటపడుతుంది ఇట్లాంటివి. అలాగే రీతు వచ్చి భరణిని, ఫ్లోరా, షైనీని వీళ్ళిద్దరిని నామినేట్ చేసింది. ఫ్లోరా, షైనీ వచ్చి తనూజాని, డీమాన్ పవన్ని నామినేట్ చేసింది. మరి తనూజాకి ఆమెకి ఎక్కడ చెడిందో నాకు తెలియదు. డీమాన్ పవన్ కూడా మరి ఆవిడకి ఏం చేశాడో తెలీదు. తనూజ వచ్చి హరీష్ని, ఫ్లోరా, షైనీని నామినేట్ చేసింది. మేబీ ఫ్లోరాని తనూజ నామినేట్ చేసింది కాబట్టి ఈవిడ నామినేట్ చేసి ఉండొచ్చు. అంటే వాళ్ళిద్దరికీ మధ్యలో ఏదో సైలెంట్ వార్ నడుస్తుందని అనుకోవాలి మనం. ఇంకా కామనర్స్ వచ్చేటప్పటికి దమ్ము శ్రీజ హరీష్ని, భరణిని నామినేట్ చేసింది. ఇక్కడ దమ్ము శ్రీజ ఏంటంటే ఒక స్ట్రాటజీ ప్రకారంగా ఆడుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఎప్పుడైతే నాగార్జున గారు మాట్లాడిన దాన్ని బట్టి అమ్మాయికి అర్థమైంది ఏంటంటే ఇతను ఎవరైతే హరీష్ ఉన్నాడో ఈ హరీష్ అనే అతను పూర్తిగా నెగిటివ్ అయిపోయాడు బయట అనేది అమ్మాయికి అర్థమైంది. సో అందుకని చెప్పేసి హరీష్ని నామినేట్ చేయడం జరిగింది. ఇక భరణి గారికి రీజన్ ఏంటనేది మనం చూడాలి. మనీష్ వచ్చి రీతు చౌదరిని, భరణి గారిని వీళ్ళిద్దరిని నామినేట్ చేయడం జరిగింది. అలాగే ప్రియా వచ్చి ఫ్లోరా, షైనీని, భరణి గారిని వీళ్ళిద్దరిని నామినేట్ చేయండి. ఫ్లోరా, షైనీ గారు మొత్తానికి సంథింగ్ చాలామందికి టార్గెట్ అవుతున్నారు. కారణం ఏంటి అంటే ఆవిడ ఫుటేజ్ రాకపోవటం మనకి తెలియట్లేదు. ఆవిడ మంచిదా లేకపోతే ఏంటి ఆవిడ బిహేవియర్ అనేది. అట్లాగే పవన్ కళ్యాణ్ వచ్చి భరణిని, హరీష్ గారిని వీళ్ళిద్దరిని నామినేట్ చేయడం జరిగింది. హరీష్ వచ్చి ఇమాన్యువేల్ని, భరణిని నామినేట్ చేయడం జరిగింది. అట్లాగే డీమాన్ పవన్ వచ్చి మనీష్ని, హరీష్ని వీళ్ళిద్దరిని నామినేట్ చేయడం జరిగింది. అంటే డీమాన్ పవన్ కూడా నాగార్జున గారు చెప్పిన దాన్ని బట్టి నామినేట్ చేశాడా లేదా అనేది మనం చూడాల్సి ఉంటుంది. టోటల్గా సెకండ్ వీక్ నామినేషన్స్ భరణి, హరీష్, మనీష్, ప్రియా, ఫ్లోరా, షైనీ, డీమాన్ పవన్. మీరు ఇదంతా చూడంగానే మీకు అర్థమైపోతూ ఉంటుంది ప్రియా క్యారెక్టర్ బయట వాళ్ళకి ఎవరికి అస్సలు నచ్చట్లేదు. అట్లాగే ఫ్లోరా, షైనీకి ఓటింగ్ అసలు లేదు. లాస్ట్ టైం అయినా సంజన కొంచెం లేపింది ఫ్లోరా, షైనీని. అదే సంజన కనుక మాట్లాడకపోయినట్టయితే ఆ అమ్మాయి లాస్ట్ టైమే వెళ్ళిపోయేది. ఇక డీమాన్ పవన్ అయితే ఉంటాడు. ఎందుకంటే ఆల్రెడీ కొంత ఓట్ బ్యాంక్ అనేది అతనికి లాస్ట్ వీక్ స్టార్ట్ అయింది కాబట్టి అతను ఉంటాడు. మోస్ట్ ప్రాబబ్లీ ప్రియా అండ్ ఫ్లోరా, షైనీ వీళ్ళిద్దరిలోనే ఒకళ్ళు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ముందుగా అన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్లీజ్ స్టే ట్యూన్ విత్ ఫోర్టిల్ మీడియా.